నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ పొలిటికల్ థాట్. నేను విజయ్ శంకర్. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రస్తుతం వైసీపీ నాయకులు ఎవరు మీడియా సాక్షిగా వచ్చి మాట్లాడినా వాళ్ళ నోటి నుంచి వచ్చేటువంటి పదం ఇదే. ఎందుకంటే గతంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఇప్పుడే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో రాసుకుంటున్నాను, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ చట్టపరంగా శిక్షలు ఉంటాయని చెప్పినప్పుడు వైసీపీ నాయకులంతా చాలా లైట్గా తీసుకున్నారు, దానిపైన జోకులు వేసుకున్నారు. కానీ అనూహ్యంగా టీడీపీ తిరుగులేని మెజారిటీతోటి కూటమితో సహా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత చాలామంది వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా అరెస్టులు అవుతూ వస్తున్నారు. గతంలో చేసినటువంటి పొరపాట్లకు కావచ్చు, లేకపోతే తప్పులకు కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరిని టీడీపీ ప్రభుత్వం అయితే అరెస్ట్ చేస్తూ వస్తోంది. ఇదే నేపథ్యంలో మీడియాలో ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని అరెస్టు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆయన ఒక టీవీ డిబేట్లో పాల్గొని ఆ డిబేట్లో అమరావతికి వ్యతిరేకంగా, అమరావతి మహిళలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని మహిళలంతా కూడా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవడం, ఆ తర్వాత హైదరాబాద్లో ఆయన అరెస్ట్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వరుసగా జరిగిపోయాయి. అయితే వైసీపీ కొమ్మినేని అరెస్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఖండిస్తోంది. కావాలనే టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ, లేకపోతే కొంతమంది మీడియా వాళ్లను టీడీపీకి వ్యతిరేకంగా, లేకపోతే టీడీపీ దాష్టికాలను ఎండగట్టే వాళ్ళను టార్గెట్గా చేసుకుని అరెస్టులు చేస్తోంది. ఈరోజు మీడియా వరకు కూడా విషయం వచ్చింది. మీడియా వాళ్ళ జోలికి వెళ్లాల్సిన అవసరం ఏముందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే అంశానికి సంబంధించిన కామెంట్ చేశారు. ఎక్కడా ఏ తప్పు మాట్లాడకపోయినా కానీ కావాలనే టీడీపీ లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం ఆయన టార్గెట్గా చేసుకుని అరెస్ట్ చేసిందంటూ ఆయన ఫైర్ అయినటువంటి విషయం తెలుస్తోంది. ఇక నిజంగానే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా, లేకపోతే తప్పు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి శిక్షలు పడుతున్నాయా, లేకపోతే అరెస్టులు జరుగుతున్నాయా? ఈ చర్చ అయితే ప్రధానంగా జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు విజయభాస్కర్ గారు టీడీపీ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు బొట్ల రామారావు గారు వైసీపీ పార్టీ నుంచి, మస్తాన్ రావు గారు అనలిస్ట్ ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామారావు గారితో ప్రారంభిద్దాం, ఎందుకంటే వారే ప్రధానంగా ఈ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ప్రతిపక్షం వైపు నుంచి. రామారావు గారు నమస్కారం అండి. అన్మ్యూట్ చేయండి ఒక్కసారి. వినిపిస్తుంది రామారావు గారు. రామారావు గారు ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ప్రస్తుతం, కావాలనే వైసీపీ వాళ్ళందరినీ కూడా టార్గెట్ గా చేసుకుని అరెస్టులు చేస్తున్నారు అని చెప్తూ వస్తున్నారు మీరు. తాజాగా జర్నలిస్ట్ను కూడా అరెస్ట్ చేయడం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన అరెస్ట్ విషయంలో కూడా టీడీపీ లేకపోతే కూటమి కుట్రపూరితంగా ఈ మొత్తం అరెస్ట్ను కూడా చేసిందంటూ మీ పార్టీ నాయకులు కూడా బహిరంగంగా వచ్చి మీడియా వేదికగా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో, ఎందుకు అరెస్టులు జరుగుతున్నాయి, ఏదైనా డైవర్ట్ చేయడానికి అరెస్టులు జరుగుతున్నాయా, లేకపోతే కక్షపూరితంగా జరుగుతున్నాయా, ఎలా చూస్తారు, ఏం చెప్తారు? నమస్కారం అండి విజయ్ గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి విజయభాస్కర్ గారు, అట్లాగే అనలిస్ట్ మస్తాన్ రావు గారికి, అట్లాగే వీక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారం, శుభ సాయంత్రం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనా వ్యవహారాలు చూస్తుంటే కక్షపూరితమైనటువంటి విధానాలతోటి, గతంలో ఏదైతే లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని, రెడ్ బుక్ లో మేము పేర్లు పొందుపరుచుకొని చేస్తామని చెప్పేసి దాని మొత్తాన్ని కూడా ఒక రాజ్యాంగంగా అమలుపరుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అందులో పరంపరంగానే మనం చూస్తా ఉన్నాం, మొట్టమొదటి నుంచి ఒకటి నేరారోపణలు, నిందలు, లేకపోతే నిరూపణ కానటువంటి విషయాల మీద కూడా కేసులు పెట్టి తమ కక్షలు తీర్చుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే వాస్తవంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ దఫా మళ్ళీ అధికారంలోకి వస్తామని గతంలో భావించలేదండి. అది అన్యాపదేశంగా చివరి ఒక 2-3 నెలల్లో రాజకీయ పరిస్థితుల వల్ల ఏదైతే పవన్ కళ్యాణ్ కానీ, తర్వాత బీజేపీ కానీ కూటమి కట్టినటువంటి దరిమిల ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పెనుమార్పులతోటి అధికారంలోకి వచ్చారు. ఏదో ఒక విధంగా వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనం మరలా వస్తామో రామో తెలియదు కాబట్టి ఈ సమయంలో మనం కక్షలు తీర్చుకోవాలనేటువంటి ఆలోచన కనిపిస్తుంది తప్పితే, ఇక్కడ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ఇచ్చారో రాజ్యాంగం, దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అట్లాగే ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఏంటండి ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న చూస్తే తెనాలి విషయం చూసాము. పోలీసులు బహిరంగంగా ఏదైతే కొంతమంది వ్యక్తులను విపరీతంగా లాఠీ చార్జ్ చేస్తే సాక్షాత్తు హోంమంత్రే దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించేటటువంటి నైతిక విలువ లేనటువంటి ప్రభుత్వం అనమాట ఇది. అట్లాగే ప్రజాస్వామ్య మూల సూత్రాలను విస్మరించినటువంటి ప్రభుత్వం అనమాట. ఈరోజు చూస్తే సాక్షి ఛానల్లో డిబేట్ లో కృష్ణరాజు అనేటువంటి వ్యక్తి అనలిస్ట్ గా వచ్చి
ఆయన మాట్లాడటంలో పొరపాట్లు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి అనేది నేను కూడా వ్యక్తిగతంగా ఏకీభవిస్తా. బట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు పలుమార్లు దాన్ని ఉద్దేశించి క్షమాపణ చెప్పారు. ఏది ఏమైనా సరే నేను క్షమాపణ చెప్పడానికి కూడా వెనుకాడని చెప్పిన తర్వాత కూడా టార్గెట్ చేస్తే మీకు వ్యక్తిగత కక్షలుంటే ఈ రూపంలో తెచ్చుకుంటే ఎక్కడండి? ఇక్కడ మనకు రాజ్యాంగంలో క్లియర్ గా ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1A క్లియర్ గా మనకి ఒక క్లాజ్ పెట్టి దానికి వివరంగా చెప్పారండి. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్క్లూడింగ్ ప్రెస్ కూడా అనమాట. దాన్ని ఎవరైనా సరే మనం ఆ యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి మాట్లాడుకోవచ్చు. అట్లానే మేము అసభ్యమైనటువంటి విధానాలు మాట్లాడమని మేము చెప్పము. కానీ ఏదో దొరికినటువంటి దానికి ఇంతలా ఉన్న రాద్ధాంతం చేసి ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ అండి. ఈ రోజు విజయవాడ సాక్షి కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ మహిళలు పోయి దాడి చేసి ఆ సాక్షి అనేటువంటి లెటర్స్ ను కూడా పీకేయడం అదే ఉన్న ధర్మం. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అనేటువంటి సందేశం ఇస్తున్నారు. ఇదే ప్రక్రియ కనుక కొనసాగితే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న జైలు స్థానే మరలా దాదాపు 10 రెట్లు ఎక్కువ జైళ్లు కట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల అవినీతులను కూడా మరలా రేపు రాబోయేటటువంటి మా ప్రభుత్వంలో మరలా చర్యలు తీసుకోవాలంటే జైళ్లు పట్టవేమో, మరలా జైళ్లు కూడా దానికి బడ్జెట్ కావాల్సి వచ్చేటటువంటి పరిస్థితి కూడా దాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత వస్తా ఉంది. వీళ్ళకి అర్థం కావట్లేదు చెప్తుంటే. మీరు వేసినటువంటి బీజము ఇది ఎక్కడికి పోతుందనేది మీకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మీరు చేసినటువంటి పాపాలు మాత్రం పండుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదైతే రాజ్యాంగబద్ధంగా మీరు రాజ్యాంగాలకు తిలోదకాలు ఇచ్చి చట్టాలకు తిలోదకాలు ఇచ్చి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యాచరణ కూడా ప్రతి కార్యకర్త కూడా ఏ బుక్ పేరు పెట్టంగానే ఆ బుక్ లో రాసుకొని ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం ఎవరైతే ఈ రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏదైతే కక్షపూరితంగా మీ యొక్క ఇష్టానుసారం మీ యొక్క ఆలోచన విధానంతో చర్యలు చేపట్టి ఇబ్బంది పెడుతూ లేకపోతే ఈ యొక్క దమనకాండ చేస్తున్నారో ఈ న్యాయస్థానాల్లో మాత్రం మిగిపోతాయండి ఈ కేసులన్నీ కూడా. ఎందుకంటే ఖచ్చితంగా ఆర్టికల్ 19 ఉంది. దీన్ని మనం గనక పరికించి చూస్తే దీన్ని బేస్ చేసుకొని తాత్కాలికంగా వీళ్ళు పెట్టేటటువంటి కేసులు ప్రభావితం తాత్కాలికంగా ఉంటుంది తప్ప ఎక్కడా కూడా కోర్టుల్లో నిలబడవని మాత్రం ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాం. ఇటువంటి వాతావరణానికి శ్రీకారం చుట్టడం ఇది దుర్మార్గం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చూసామండి. ప్రజా బాహుల్యంలో ప్రజలను నాయకులను మొత్తాన్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. వాళ్ళకి ఎదురుగా మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడితే లేకపోతే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ మీద అభిమానం ఏదో ఉంటే మనకి తణుకులో కూడా చూసామండి. ఆ ఎమ్మెల్యే దుర్గా అనేటువంటి ఆయన ఆటో మీద ఒక స్టిక్కర్ వేసుకుంటే వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిది అది తీపించి అతను జైల్లో పెట్టించాడు. ఇటువంటి దుర్మార్గాలన్నీ ఒక పక్కుంటే మీడియా మీద కూడా రావడం ఇది ఎక్కడ పరిస్థితి అంటే మనం చూసాం. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మా మీద కేసులు పెట్టడం ఏంటంటే విధాన నిర్ణయాలు తీసుకుంటుంటే మీరు పాలసీ ప్రకారం ఏదైనా తీసుకోండి నిర్ణయాలు. అంతేగాని ఇదేంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా జైలుకు పంపాలనేటువంటి క్రూరమైనటువంటి ఆలోచనలు ఏంటని వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్డ్ ఆఫీసర్లు కూడా ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుందని చెప్పి అభిశంసించి వాళ్ళు కూడా ఒక తీర్మానం చేసుకొని మీటింగ్ పెట్టుకున్నటువంటి అంశం కూడా మనం చూసాం. ఇట్లా అన్ని వ్యవస్థలు వస్తుంది, ఉద్యోగుల్లో కానీ అన్ని వ్యవస్థల్లో వస్తున్నాయి. ఎట్లాగే ఇప్పుడు మీడియా రంగంలో ఇక్కడ మీడియా అంటే గౌరవప్రదమైనటువంటి రంగం. ఒకవేళ రకరకాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం మీడియాను చూస్తున్నాం. సీమరాజా అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అతను ఐటీడీపీ కార్యకర్త రాయలసీమకు సంబంధించిన వ్యక్తికి వైసీపీ టవలేసి మాట్లాడిస్తున్నారు. అది తప్పనిపించలేదా? సిగ్గు లేదా ఈ మీడియాకి? ఎల్లో మీడియాకి ఏబిఎన్ లో కానీ TV5 లో కానీ మహాలో మనం చూసాం. ఎందుకు ఈ ఎల్లో మీడియా దీన్ని ప్రోత్సహిస్తుంది? అప్పుడు లేదా వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? నేనేమంటానంటే మీడియాలో తప్పులు అన్ని వైపులు జరుగుతున్నప్పుడు వాటిని సమర్థించుకొని సరి చేసుకొని ముందుకు పోవాలి. కానీ సమర్థించుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు మేము చేస్తే ఒప్పు అనేటువంటి పరిస్థితి ఏంటనే కూడా వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ వల్ల చాలా ఇబ్బంది పడతారని కూడా నేను హెచ్చరిస్తూ ఇది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. రైట్. విజయభాస్కర్ గారు చెప్పండి. పూర్తిగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కక్షపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టులే ఇక మీడియా వరకు కూడా వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఏంటండి దేనికి అసలు పదే పదే వైసీపీ నాయకుల అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? కక్షపూరితం కాకపోతే అనేది ప్రశ్న. పోతే కొమ్మినేని వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఏదో ఒకరిని వారిస్తుంటే దాన్ని కూడా రాంగ్గా తీసుకొని కావాలని టార్గెట్ చేశారు. టీడీపీ మహిళలంతా వెళ్ళి మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవడం ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటంటూ అడుగుతున్నారు. అవసరమైతే క్షమాపణలు చెప్తా అన్నప్పటికీ కూడా అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏంటి అనేది వారి ప్రశ్న. ఎలా చూస్తారు? ఏం చెప్తారు? కక్షపూరిత అరెస్టులు కాకపోతే మరేంటివి? ఏం చెప్తారు? ఇప్పుడు డిబేట్ లో
కృష్ణరాజు గారు ప్రయోగించిన పదజాలం దాన్ని మనం సహించగలమా? ఎవరైనా మామూలు విషయం అది. వేశ్యలు అంటే బహువచనం, అంటే మొత్తం స్త్రీలని మూకుమ్మడిగా వేశ్యలు. ఎప్పుడో టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2022లో ఒక కథనం వచ్చింది, ఏదో సర్వే, పాత సర్వే. తర్వాత మరలా ఏదో ఇటీవల కూడా ఏదో ఇచ్చేశారని. ఇది మరి ఇప్పుడు ఆ పాత స్టోరీ అది. ఆ స్టోరీని ఇప్పుడు ఒక కుట్రపూరితంగా, పైగా అమరావతి విషయం అందులో లేదు. ఏపీకి కర్ణాటక ఫస్ట్ లో ఉంది, రెండో స్థానంలో ఇది ఉంది, మూడో స్థానంలో ఇది ఉంది అని ఈ విధంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం. మరి అమరావతి రైతులు పోతే అమరావతి మహిళలు, మరి లక్షలాది మంది మహిళలు, కోట్లాది మంది మహిళలు రాష్ట్రంలో జనాభాలో సగభాగంగా ఉన్నారు. వాళ్ళందరికీ వర్తించే విధంగా ఈ కథనం ఉంది. మరి వేశ్యలన్నీ అనడం, అది దాన్ని మనం వదిలేద్దామా? పైగా మహిళలలో ఊరుకుంటారా? ఇది మహిళా లోకం పూరించిన శంఖారావం ఇది. మహిళలు నిద్ర లేచారు, లేచి ఇంత చులకనగా కనపడుతున్నామండి. అది ప్రతి ఇంటి మహిళ ఆత్మగౌరవ సమస్య, అది ప్రతి ఇంటి మహిళ ఆత్మగౌరవ సమస్య. అందువల్లే వాడు మహిళా శంఖారావం పూరించారు. పోతే అది పార్టీలకు కూడా సంబంధం లేని విషయం. వాస్తవం చెప్పాలంటే మహిళలు మొత్తం ఈ మహిళలు వేసిదని వ్యాఖ్యానించడంలోనే చాలా సుదీర్ఘమైనటువంటి కుట్ర దాగి ఉంది. పోతే కృష్ణరాజు గారు, ఎప్పుడు లో ప్రొఫైల్లో ఉండే కృష్ణరాజు గారు ఒకసారి తెర మీదకి వచ్చి ఈ విధంగా వ్యాఖ్యానించడంలో, దాన్ని ఒక డిబేట్ గా పెట్టడంలోనే పెద్ద కుట్ర దాగి ఉందనేది ఇప్పుడు మొత్తం ఇంటెన్షనల్ గా చేశారని అంటున్నారు. అదే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది, రాజ్యాంగం కాదు. యువగళం పాదయాత్రలో ఆయన 3,000 చిల్లర కిలోమీటర్ల పాదయాత్ర జరిగేటప్పుడు ఆయన మనిషే కాబట్టి జ్ఞాపకశక్తి పూర్తిగా 3,000 చిల్లర కిలోమీటర్ల పాదయాత్రలో 1000 గ్రామాలు పర్యటించాడు, పట్టణాలు పర్యటించాడు. కాబట్టి వాళ్ళు చెప్పే సమస్యలని నోట్ చేసుకుంటున్నాను. చట్టాలను ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ధిక్కరించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, అదే విధంగా ఎవరైతే పోతే దాడులు చేస్తున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, దోపిడీలు చేస్తున్నారో, పోతే ఎవరైతే మీ మీద వ్యక్తిగతంగా కక్షలు కార్పణ్యాలతో వ్యవహరిస్తున్నారో, అదే విధంగా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఎవరైతే మాఫియాలుగా ఉన్నారో, ఎవరైతే సైకోలుగా ఉన్నారో, ఎవరైతే కుంభకోణాలకు పాల్పడుతున్నారో, మీరు చెప్పేవన్నీ నేను నోట్ చేసుకుంటాను, మాకు అవకాశం వచ్చిన రోజు ఇవన్నీ పరిశీలిస్తామని చెప్పి ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఫలిస్తేనే వై నాట్ 175. ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు అన్నారు డిబేట్ లో, ఈసారి మేము అధికారంలోకి వస్తే జైళ్లు పట్టవు, ఈ జైళ్లు చాలు, కొత్త జైళ్లు కట్టాల్సి వస్తుందని. మరి రామారావు గారికి ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ వై నాట్ 175, వై నాట్ 175? చివరికి కుప్పంగా మాదిన పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ మన చేతుల్లో లేవు. మనం ఉండండి మంచిదే, చెప్పనివ్వండి. అది కూడా సాకారం చేసేటట్లున్నారు మీరు. సరే చెప్పనివ్వండి విజయభాస్కర్, వై నాట్ 175 అన్నారు. సరే ఏమైంది చూశారు. ఎందువల్ల వై నాట్ 175 ఫెయిల్ అయింది ఎక్కడ? ప్రజలు ఏ బుక్ లో అయితే లోకేష్ బాబు గారు రాసుకున్నాడు ఈ ప్రజా సమస్యలన్నింటినీ, ఈ గ్రీవెన్సెస్ అన్నింటినీ, వాటన్నిటికీ వీళ్ళు ఆయన మామూలుగా రెడ్ బుక్ అన్నాడు. మనం మామూలుగా ఎక్కడన్నా ప్రమాదం అని ఉంటే సంకేతంగా బోర్డు ఏమేస్తాం, ఒక సబ్స్టేషన్ దగ్గర ఏమేస్తాం, రెడ్ బుక్, ఒక మన ఇది కంకాళాన్ని వేస్తాం, అంటే ప్రమాద ఛాయలని. అదే విధంగా ఆ పుస్తకానికి పేరు రెడ్ బుక్ అని పెట్టుకున్నారు. అంటే ఇందులో అకృత్యాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, అవినీతి ఉంది. పోతే ఇవన్నీ ఈ రెడ్ బుక్ లో పొందుపరుస్తున్నాను, రేపు మనకి అధికారం వచ్చిన రోజు వాటిని పరిశీలిస్తామన్నారు. అది అసలు రెడ్ బుక్ నిర్వచనం నేను చెప్పేది. మరి ఇది ఇప్పుడు కొత్తగా తలెత్తిన ఉపద్రవం. ఇది లోకేష్ బాబు గారు రెడ్ బుక్ లో లేని విషయం ఇప్పుడు కొత్తగా తలెత్తిన ఉపద్రవం. ఇది ఏది? లైవ్ షో ఆయన కొమ్మినేని గారు నిర్వహించడం, అందులో కృష్ణరాజు గారు పాల్గొనడం, ఆయన వేసిలనడం. వాస్తవంగా ఇది క్రీస్తు పూర్వం శాతవాహనంలో పరిపాలించింది. దాన్ని ధరణి కోట అనేవాడు. ధరణి కోట అంటే ఆ రోజుల్లో కొండల మీద కోటలు నిర్మించేవాళ్ళు, భూమి మీద నిర్మించిన కోటలు తక్కువ.
అక్కడ తక్కువ ఉంటాయి. అందుకని ధరణి కోట అన్నారు. అంటే క్రీస్తు పూర్వమే రాజధానిగా విరాజిల్లినటువంటి ప్రాంతం. దాన్ని దీపాల దిన్నని గారు అన్నారు. అంటే అది అంత కళాకాంతులతో విలసిల్లిన నగరం అని అనమాట. అట్లాగే దాన్ని ఇప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరావతి అనే పేరు పెట్టారు. గతంలో అమరలింగేశ్వర స్వామి ఆలయం అక్కడ ఉన్నది కాబట్టి అమరావతిలో సాక్షాత్తు దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని అక్కడ స్థల పురాణం చెప్తుంది కాబట్టి అందుకని అమరావతి అని చెప్పి ఆయన నామకరణం చేయడం జరిగింది. అదే విధంగా ఒకే ముహూర్తంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 116 ధ్వజస్తంభాల్ని ఆ రోజుల్లో ఒకే ముహూర్తంలో ప్రథమ ధ్వజస్తంభంగా దీన్ని ఆ రోజు ప్రతిష్ఠించడం జరిగింది అమరావతిలో. అంత విశిష్ట చరిత్ర ఉంది. పైగా సెంట్రల్ ప్లేస్ గా రైల్వే కనెక్టివిటీ ఉంది, వాయు కనెక్టివిటీ ఉంది, అంటే ఎయిర్. అదే విధంగా నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉంది. అదే విధంగా దానికి మచిలీపట్నం ఓడరేవు ఫస్ట్ మొట్టమొదటిగా మనకి డచ్ వాళ్ళు మచిలీపట్నంలో ఓడరేవుని డెవలప్ చేశారు. ఆ రోజు వాళ్ళు కేంద్రంగా పరిపాలించారు. ఆ ఓడరేవు బ్రిటిష్ పీరియడ్ లోను తర్వాత మనం ఆధునిక భారతదేశంలోనూ మచిలీపట్నం ఓడరేవు ఇప్పుడు మనకి ఫోర్ట్ గా ఉపయోగపడుతుంది, సమీపంలో ఉంది. అదే విధంగా మంచినీటి సమస్య లేదు కాబట్టి రాష్ట్రం మొత్తానికి సెంట్రల్ ప్లేస్ గా ఉంటుంది కాబట్టి అందుకని దాన్ని రాజధానిగా నిర్ణయిస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో అనేక మందిని సంప్రదించి చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో ఆయన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన్ని నేను అనేక సార్లు కలిసినప్పుడు నన్ను కూడా ఆయన అడిగాడు ఎక్కడ పెడితే బాగుంటుంది అని 4-5 సార్లు అడిగాడు. నేను అమరావతినే సూచించా. అదే విధంగా పత్రికా అధిపతులు, మీడియా అధిపతులు, అదే విధంగా అనేక స్వచ్ఛంద సంస్థలలో రాజకీయ నాయకులు, అనేక వ్యక్తిగతంగా ఆయన దగ్గర గ్రీవెన్సెస్ తో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఒక ఆలోచన పనులు ఉన్నారనుకుంటే అందరిని టచ్ చేసేవాడు. నేను అనేక సార్లు చూసి ఎప్పుడు పోయినా కూడా ఆయన ఎక్కడ పెడదాం, ఏదైతే బాగుంటుంది చెప్పండి అంటే ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ప్రజల ఆలోచనలు ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అనేక మందిని సంప్రదించిన తర్వాత ఏర్పాటు చేసింది. ఇది వాస్తవం. పోతే నేను ఈయన అమరావతి పెడతాడా లేదా, నేను చెప్పానే ఇది పెడతాడా లేదా, కొంతమంది దొనకొండ అంటున్నారే, కొంతమంది ఇంకో నూజివీడు అంటున్నారే, కొంతమంది ఇంకొకటి అంటున్నారే, అమరావతి పెడితేనే బాగుంటది. ఈ పెట్టేదాకా నాకు టెన్షన్. అమరావతి పెట్టాలని నాకు వ్యక్తిగతమైన కోరుకుండేది. అమరావతి నిర్ణయించిన తర్వాత సెంట్రల్ ప్లేస్ అమ్మాయా అనుకున్నాము. నాకేం లేవండి, నాకంతా మా ఊర్లో ఉన్నాయి. మాకు మొదటి నుంచి తాత ముత్తాతల నుంచి మాకు పొలాలు అన్ని కావల దగ్గర ఉన్నాయి, అద్దంకి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ పూర్వీకుల నుంచి వచ్చినాయి. విజయభాస్కర్ అనేవాడికి సెంటు పొలం కొనలేదు, నేను సెంటు పొలం కొనలేదు. నేను ఆశలతో రాలేదు రాజకీయాల్లో. దీని గురించి చెప్పండి, అరెస్ట్ల గురించి ప్రధానంగా. ఈ పరిస్థితుల్లో వేశ్యలు అనే పదం తీవ్రమైన పదజాలం. అది వేశ్యలు కాదు, వేల్పులు నడయాడే నేల, వేల్పులకి కొలువైన నేల అది అమరావతి. వేశ్యలకు కాదు, వేల్పులు కొలువైన నేలగా నేను అభివర్ణిస్తున్నాను ఈ సందర్భంగా. పోతే అరెస్టులు అంటావా, ఈ అరెస్ట్ కొత్తగా ఏర్పడిన ఉపద్రవం. ఇది కొత్తగా డిబేట్ నిర్వహించడం మొన్న 6వ తేదీ అనుకుంటే, 6వ తేదీ డిబేట్ లో రావడం, దీని మీద మహిళా లోకం నిద్రలేయడం, పోతే మేమంతా వేశ్యలు అనడం. పోతే ఇది మహిళా లోకం సమస్య అండి. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు, యావత్ తెలుగు మహిళల సమస్యగా ఇది చిత్రీకరించబడింది. పూర్తిగా ఇది మహిళల్లో రాజుకుంటుంది. మరి ఈ విధంగా వ్యాఖ్యానిస్తారా? ఏమనుకుంటున్నాడు ఆ కృష్ణరాజు ఎవరు, అది డిబేట్ కాండక్ట్ చేసిన ఆయన ఎవరు, అసలుకి ఏ మీడియా సంస్థ ఈ డిబేట్ అరేంజ్ చేసింది? వీటి మీద చర్చ జరుగుతూ ఉంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది పూర్తిగా మహిళా లోకం సమస్య. వాళ్ళు మమ్మల్ని వేసిలు అన్నారు కాబట్టి చౌడపేట తెలుసుకుంటాం, మాకు క్షమాపణలు చెప్పాలా యాజమాన్య సంస్థను కూడా కోరుతున్నారు. అందులో భాగంగా ఆగ్రహంతో కొంతమంది మహిళలు అక్కడ పోయి ఆ బోర్డు అవి వాటి మీద లెటర్స్ అయ్యి తొలగించినట్టున్నారు. అది జరిగింది. రైట్, వసంతరావు గారు మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడదాం. వసంతరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వీళ్ళేమో కక్షపూరిత రాజకీయాలు, కక్షపూరిత అరెస్టులు అంటున్నారు. వాళ్ళేమో వాళ్ళ నోటి దురుసు వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల అరెస్టులు అవుతున్నారు తప్పించి ఎవరి మీద వ్యక్తిగతంగా మాకు కక్ష లేదు, అవసరం లేదు కూటమి ప్రభుత్వానికి, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకే అరెస్టులు అవుతున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. తాజాగా జరిగినటువంటి జర్నలిస్ట్ అరెస్ట్ నేపథ్యంలో కూడా ఆ డిబేట్లో
కొంత తీవ్ర పదజాలం లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడంతో మహిళలు హట్ అయ్యి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా మనం చూసాం. అసలు ఏం చెప్తారు అంటే ఇక్కడ రెండు విషయాల్ని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒకటి వైసీపీ వాళ్ళు నిజంగానే నోటి దురుసుందా, జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలిసి కూడా ఎంకరేజ్ చేస్తున్నారనేది ఒక విషయం, ఎందుకంటే ఆ విషయాలను ఎక్కువగా అరెస్టులు అవుతున్నాయి కాబట్టి. రెండవది కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తోందా లేదా అనేది రెండో విషయం. రెండు కూడా వివరించే ప్రయత్నం చేయండి సార్. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి. 4 సైడ్ వీక్షకులకు, విజయభాస్కర్ గారికి, రామారావు గారికి మీకు కూడా ఇప్పుడు రెండు అంశాలు సార్. ఈ రెండు వేరు. రెడ్ బుక్ ని కొమ్మినేని గారు దాన్ని కలపలేదు. కొమ్మినేని గారు రెడ్ బుక్ అనే ఆరోపణలు చేశారు, కానీ ఆయన ఇంకోటి కూడా చేశారు. ఆయన ఎన్టీవీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అడిగి చేశారనే మాట కూడా ఇందాక వాడారు ఆయన అరెస్ట్ చేసిన సందర్భం. సో అప్పుడు రెడ్ బుక్ లేదుగా. సో వాళ్ళకి విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. రెండోది ఏంటంటే ఇప్పుడు జరిగింది మొన్న 6వ తారీఖు జరిగిన దానికి సంబంధించిన కంటిన్యూషన్. అవును. అంతేగాని రెడ్ బుక్ ఆయనకు వర్తించింది అనే దాని మీద అంటే మరి ఆయన ఆ కామెంట్ చేశారు, కానీ నేనేం అనలేదు. నాకు అక్కడ అనిపించింది అయితే అది అంటే చంద్రబాబు నాయుడు గారు నా ఉద్యోగమే తీయించారనేది పాయింట్. రెండోది ఏంటంటే అసలు ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఏంటంటే డెలిబరేట్ గా ఎన్నికల ప్రచారంలో లోకేష్ గారు చెప్తా వచ్చారు, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా న్యాయ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళందరినీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టబద్ధంగా మేము కోర్టుల ద్వారా వాళ్ళని జైలుకి పంపించి ఏర్పాటు చేస్తామనేది ఓపెన్ గానే చెప్పారు. తర్వాత 1వ చాప్టర్ అన్నారు, 2వ చాప్టర్ అన్నారు, 3వ చాప్టర్ అన్నారు, ఆయన చెప్తానే వస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు రామారావు గారు ఏంటంటే ఇప్పుడు ఆయన ఈ కొమ్మినేని గారి మీద కేసులు ఎలా నిలబడవో వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేది కూడా నిలబడదు. కోర్టుకు వెళ్ళొచ్చు కదా. కోర్టుకు వెళ్తే నిలిచిద్దా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది? నిలవదు కదా, ఖచ్చితంగా నిలవదు. వీళ్ళు ఆధారాలు చూపలేరు. రెడ్ బుక్ అంటే ఏంటని అడుగుతారు కోర్టులో కూడా. సో నేననేది ఏంటంటే ఒక సెకండ్ అండి వస్తానరావు గారు, అసలు రెడ్ కలర్ కాదు కదా, వాళ్ళ కలర్ ఏంటి? పసుపు కదా, లేకపోతే వైట్ బుక్ అని పెట్టుకోవచ్చు కదా. రెడ్ బుక్ రక్తం కలం చూస్తామని వార్నింగ్ మీరు మాట్లాడండి. కాదండి. ఇప్పుడు మీరు రామారావు నేను క్వశ్చన్ వేస్తా. ఇప్పుడు అంకబాబు గారిని అరెస్ట్ చేశారండి రాత్రిపూట వెళ్ళి. ఆయనకి 72 ఏళ్ళు. మర్చిపోదాం మనం? జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి తెలియకుండా జరిగిపోయిందా? పొంగనూరులో సైకిల్ మీద పసుపు చొక్కాలు వేసుకుని వెళ్తుంటే చొక్కాలు ఇప్పించి మళ్ళీ వైట్ షర్ట్ లేపించారు. మనం ఎవరు విత్తారు? మనం మాట్లాడదామా? అచ్చెన్నాయుడు గారు ఆయన ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని ఉంటే 600 కిలోమీటర్లు నడిపారు. మనం మర్చిపోదామా? దూల్పాల్ నరేంద్ర మర్చిపోదామా? నేననేదండి ఓకే, చాలా ఉన్నాయి. అంటే ఒకరికొకరు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అదే చేస్తారు కదా. వీళ్ళు ఏమంటారు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, నందిగామ సురేష్ గారు, ఇవన్నీ వంశీ గారు అసలు డిఫరెంట్ కదా. వంశీ గారు అసలు వీళ్ళ ఎమ్మెల్యేనే కాదు. వీళ్ళ ఎమ్మెల్యే కానప్పుడే ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండే చంద్రబాబు నాయుడు తిట్టారు. అసలు జరిగింది అది గ్రహిస్తే నిజానికి. నేననేది ఏంటంటే కక్షపూరిత రాజకీయాలు. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం ఏంటంటే 2014లో విభజన ఆంధ్రప్రదేశ్ వచ్చింది, మనకు నష్టం జరిగింది, నిధులు లేవు, అప్పుల పాలయ్యాము. తెలంగాణకేమో రాజధాని పోయింది, మనమేమో రెడ్ బుక్ బ్లూ బుక్ లేకపోతే వాళ్ళ చొక్కాలు ఇప్పించడం, వీళ్ళు రాత్రి కూడా వెళ్ళి జైల్లో వేయటం, ఇవి కట్ చేస్తే ఇండస్ట్రీస్ రావు. ఇప్పుడు అదేదో అంతా అయిపోయింది, సరే మొత్తం జరుగుతుంది. వాళ్ళు 3 రాజధానులు అన్నారు, ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేశారు. మనకి ఇప్పటి వరకు రాజధాని లేదు, రాజధాని వస్తున్నప్పుడు ఏంటి, ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలని చెప్పారు కొద్దిగా అటు ఇటుగా. ఆయన పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు నేను ఒకటే వివరిస్తాను అసలు ఏం జరిగింది అనేది. విజయ్ గారు, హలో చెప్పండి వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా అయింది. ఆయన ఆంధ్ర రాజధాని దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు అన్నాడు అనేది చర్చా కార్యక్రమం పెట్టారు. ఆ పెట్టే క్రమంలో ఆయన ఏం చెప్పాడు, అక్కడ ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ ఆఫ్ హై రిస్క్ గ్రూప్స్, దీనికి సంబంధించి ఎవ్రీ 2 years కి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక సర్వే నిర్వహిస్తారు. హై రిస్క్ గ్రూపులు ఎక్కడ ఉన్నాయి, హాట్స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, మేల్ సెక్స్ వర్కర్స్ ఎలా ఉన్నారు, ఫిమేల్ సెక్స్ వర్కర్లు ఎలా ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఎలా ఉన్నారు,
దీనిలో హై రిస్క్ గ్రూప్స్ డ్రగ్స్ వాడతా ఎయిడ్స్ ని విస్తరింపజేసే వాళ్ళు ఎవరున్నారు, ఇది పరిస్థితి. దీనిలో టాప్ 5 రాష్ట్రాలు ఏంటి? కర్ణాటక 15.4, ఏపీ 12.12%, మహారాష్ట్ర 9.6, ఢిల్లీ 8.9, తెలంగాణ 7.6. ఇవి ఎయిడ్స్ కి సంబంధించిన ఇవి. హాట్స్పాట్స్ విషయానికి వస్తే మన రాష్ట్రంలో నంద్యాల మొదటి ప్లేస్ లో, రెండో ప్లేస్ లో కర్నూలు, ఆ తర్వాత కృష్ణా 365, అదేవిధంగా గుంటూరు 177 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఇది ఆయన చెప్పాల్సిందే. ఆయన ఏంటంటే ఎయిడ్స్ విస్తరణ ఇలా జరిగింది, ఈ కృష్ణా గుంటూరులో కూడా ఉన్నాయి అనేది అక్కడ చెప్పారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు దేవతల రాజు అని అంటాడు కానీ అమరావతి అనేది నేను ఆ మాట నేను పదే ఉచ్చరించాను 2-3 డిబేట్స్ లో, అంటే నాకు కూడా బాగుండలేదు. ప్రాస్టిట్యూట్స్ సంబంధించిన రాజధాని అనేది ఆయన అన్నాడు. ఇది ఎక్కడా కూడా రిపోర్ట్ లో లేదండి. అమరావతి అనే పేరే లేదు రిపోర్ట్ లో. జిల్లాల వారీగా ఉంది, నేషనల్ హైవేస్ పక్కనే ఉన్న గ్రామాలు ఉంటాయి. ఎందుకంటే అది విస్తరణకు అనుకూలమైన వనరబుల్ ఏరియాస్ అవి. ఇది నేషనల్ హైవే సంబంధించి ట్రక్స్ వెళ్లే దానిలో డ్రైవర్లు అందరూ కూడా ఈ వ్యభిచారానికి పాల్పడుతూ ఉంటారు, ఫీమేల్ సెక్స్ వర్కర్స్ కూడా అక్కడే ఉంటారు అనేది పాయింట్. దాన్ని తీసుకొచ్చి అమరావతి ప్రాస్టిట్యూట్స్ అనేది అనేసాడు. సో నేననేది ఆపాదించడం, ఆయన ఆ దేవతల రాజధానిని దీన్ని పోలికి చెప్పడమే సమస్యకు మూలం. ఆయన ఒకటే చెప్పాలి, నేను గుంటూరు కృష్ణాల్లో ఉన్నాయి కాబట్టి అలా అనుకున్నాను తప్పితే నేను అమరావతిని కించపరచాలని కాదని ఇద్దరు ఒక మాట చెప్పేస్తే అయిపోయింది. అసలు అరెస్ట్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఆ క్షమాపణలు చెప్పడంలో నేను ఒకటి చెప్తానండి. లక్ష్మీపార్వతి గారి గురించి ఒక డిబేట్ జరుగుతా ఉంటే ఆయన ఒక కాలర్ ఎవరు ఫోన్ చేస్తే అరిచాడు. ఆయన ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంది, ఒక మహిళలు పట్టుకున్న తప్పు కదా అని బాగా రియాక్ట్ అయ్యారు అగ్రెసివ్ గా. మంచిదే అది. కానీ ఇక్కడ మాత్రం ఈయన అసలు ఒక ప్రాంతానికి సంబంధించిన మహిళలందరినీ కూడా ఆ ప్రాస్టిట్యూట్స్ అని మాట్లాడుతూ ఉంటే ఆపకపోగా మిమ్మల్ని ఏమన్నా ట్రోల్ చేస్తారేనండి నీచంగా చూసుకోండి సార్ అంటున్నాడు. ఇప్పుడు అక్కడేమో ఒక మహిళలు అంటేనేమో నువ్వు విపరీతంగా రియాక్ట్ అయ్యావు, తప్పులేదు. మహిళలు ఎవరన్నా కూడా అలా రియాక్ట్ అవ్వడం అవ్వాలని అంటారు. కానీ ఇక్కడ ఎందుకు ఆయన అలా అనలేకపోయారు? సో సమస్యకి అదే మూలం ఈ రోజు. ఆ సమస్య నేనేది ఏంటంటే అసలు ఎవరు ఆ భేషాలకు పోకుండా మహిళల్ని కించపరచాలని మాకు లేదు, ఆ ప్రాస్టిట్యూట్స్ రాజధాని అనే మాటను ఉపసంహరించుకుంటున్నాం అంటే అయిపోయింది, అక్కడ ఇష్యూ లేదు. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయింది, రాజకీయ రంగు పులుముకుంది. ఎంత విజయభాస్కర్ గారు అది మహిళల ఉద్యమం అంటున్నా కూడా ఇప్పుడు తెలుగు యువత వాళ్ళు, తెలుగు మహిళలు, తెలుగు విద్యార్థి విభాగం వాళ్ళు సార్ తెలుగు సాక్షి కార్యాలయం మీదకి వెళ్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. గతంలో మనం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు దాడులు చేపించారని ఆరోపించినప్పుడు, ఆయనకు బీపీలు వస్తాయని ఆయన అన్నప్పుడు వాటిని ఎలా అయితే ఖండించామో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందండి. ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్, దానిలో అనుమానమే లేదు. అది కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ లేదంటే సాక్షి యాజమాన్యం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రాపర్ వేలో కనుక రియాక్ట్ అయ్యి ఉంటే దీనికి పెద్ద విషయమే ఉండదు. ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకొని రేపొద్దున అటువైపు జర్నలిస్టుని ఇవి అర్చేయాలనేది కాదు. మూర్తి గారు, టీవీ5 మూర్తి గారు లాంటి వాళ్ళని, సాంబశివరావు గారు లాంటి వాళ్ళని కూడా సిఐడి డీజీపీ ఆఫీస్కి పిలిచి 2-3 రోజుల పాటు ప్రశ్నించినవి కూడా ఉన్నాయి. ఇదేమి ఊరినే పోయేదే కాదు. అయితే ఏంటంటే ఇది ఒక జర్నలిస్టులు ఐఏఎస్లు అయిపోయారు, ఐపీఎస్లు అయిపోయారు, రాజకీయ నాయకులు అయిపోయారు, ఇక జర్నలిస్ట్ మీడియాకు కూడా వచ్చేసింది. ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్. ఇదంతా కూడా మనము అభివృద్ధి మీదో పరిశ్రమలు రావటం మీదో వాటి మీద కేంద్రీకరిస్తే అది ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం. కానీ ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపులు కానీ లేదంటే ఇట్లాంటి కుయుక్తులు కానీ కుట్రలు కానీ చేసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ కూడా ఇలానే ఉంటది. అభివృద్ధిలో చాలా దిగజారిపోయి ఉంటది, దానిలో అనుమానం లేదు. లా అండ్ ఆర్డర్ల విషయంలో ఆ ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మేము వస్తాం, మేము ఇరుచుతున్నారు మీకు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా, వాళ్ళ అధినేతలు ఆలోచనలు కూడా ఉంటాయి. జైలు సరిపో ఉంటున్నారు బహిరంగంగా. ఈవెన్ అంటే ఒకటి మస్తాన్ రావు గారు ఇటీవల రాజకీయాలు ఎలా అయిపోయాయంటే మేము అధికారం లేకొస్తే మీ పని చూసుకుంటాం అంటున్నారు. నిజానికి చూడాల్సింది ప్రజల సంక్షేమము లేకపోతే అభివృద్ధి. అది అది మారిపోయి ఈరోజు ప్రభుత్వాలు ఏదైనా లేకపోతే పార్టీలు రేపటి రోజున మేము అధికారం లేకొస్తే మీ పార్టీ వాళ్ళంతా చూస్తాం లేకపోతే మిమ్మల్ని జైల్లో లేపిస్తామని బహిరంగంగా మాట్లాడేటువంటి ఒక స్థితికి రాజకీయాలు వచ్చాయి. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ సింగిల్ పార్టీ. నేననేది ఏంటంటే రాజకీయ పార్టీలకు అతీతంగా కాన్సన్ట్రేషన్ ఆన్ డెవలప్మెంట్, కాన్సన్ట్రేషన్ ఆన్ వెల్ఫేర్, కాన్సన్ట్రేషన్ ఆన్ ఇండస్ట్రీస్. ఇది మన తీర ప్రాంతం ఉంది, వనరులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అసలు మనకున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడా లేవు, మెడికల్ కాలేజీలు ఎక్కడా లేవు. ఇవన్నీ పోయి ఆంధ్రప్రదేశ్ అంటే కొట్టుకుంటారా, ఒకరినొకరు అరెస్ట్ చేస్తారు, లోపలికి వేస్తున్నారు, ఎవరిని జైల్లో వెళ్ళాలో అప్పుడు ఆలోచించుకుంటా ఉంటారంటే ఇక దీనికి కుదరదు కదా. ఇట్లానే ఉంటాం, ఇక డెవలప్మెంట్ కనిపించదు. సో ఖచ్చితంగా
ఇప్పుడు ఆ గతంలో అఖిల పక్షాలనే ఉండేనండి. అఖిల పక్షం లేదు, ఏం లేదు. ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. మేధావులందరూ కలిసి అఖిల పక్షాల పద్ధతిలో కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూర్చుంటే కొంత ఏమన్నా మంచి సలహాలో సంప్రదింపులో జరుగుతాయి. ఇంక ఇలానే ఉంటే ఇంక వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దీనికి ఎండ్ లేదు. ఖచ్చితంగా మేధావి వర్గం అనేది ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఆ విధంగా ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు ఇంకా ముందు కొనసాగకుండా చూడాలని అయితే నేను కోరుకుంటాను. విజయ్ గారు, నేను ఆల్రెడీ చెప్పాను, నేను కొద్దిగా వేరే. అవును. ఎస్ మస్తాన్ రావు గారు, క్యారీ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ అండి పార్టిసిపేట్ చేసినందుకు. విజయ్ భాస్కర్ గారు చెప్పండి. మస్తాన్ రావు గారు కొంత వారికి వ్యక్తిగత పని ఉండడం వల్ల ఆయన వెళ్తున్నారు. మనం కంటిన్యూ చేద్దాం, మీరు అదే విధంగా రామారావు గారితో. విజయ్ భాస్కర్ గారు, ఇక్కడ మరొక విషయం కూడా. సరే, మీరు ఈ విషయంలో మీరు చెప్తున్నారు ఎక్కడా కూడా కక్షపూరితంగా ఏం లేదు, ఆ రోజు ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో కొంత భాష సరిగ్గా లేకపోవడం వల్లే అరెస్ట్ వరకు అది వెళ్ళింది అనేది మీరు చాలా క్లియర్గా చెప్పారు. సరే, కొమ్మినేని గారు అరెస్ట్ పక్కన పెట్టినట్లయితే ఇతర అరెస్టులు కావాలనే గతంలో టీడీపీని దూషించినటువంటి వారికి సంబంధించి, లేకపోతే చంద్రబాబు గారిని లేకపోతే వారి కుటుంబాన్ని దూషించిన వారిని కూడా టార్గెట్ చేస్తూ అరెస్టులు జరుగుతున్నాయనేది మరో చర్చ. మస్తాన్ రావు గారు కూడా అదే చెప్తున్నారు. అంటే రాజకీయం అనేది లేకపోతే అధికారం అనేది ఈ విధంగా అరెస్టులకు పరిమితం అవ్వకుండా అభివృద్ధి వైపు దృష్టి పెడితే ఇంకా బాగుంటుందేమో కదా, ప్రజలు మెచ్చుకుంటారు. ఎందుకు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తే రేపటి రోజు వాళ్ళ అధికారం రాకపోరు, లేకపోతే ఆ ఛాన్స్ ఉండకపోదు. కాబట్టి వాళ్ళు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ అవుతుంది కదా అనేది వారి అభిప్రాయం. ఏం చెప్తారు? అదే ఇందాక మీరు అన్నట్టు ఇప్పుడు మస్తాన్ రావు గారు కూడా అదే, ఇప్పుడు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అని అందరూ ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఆ రెడ్ బుక్ లో ఈ అక్రమాలని, అన్యాయాలని, ఇవన్నిటిని మేము వెలుగులో చేస్తామని మాటించున్నాడు. అవన్నీ నమ్మి ప్రజలు ఓటేసి అధికారం ఇచ్చారు. ఇప్పుడు కొన్ని వాస్తవాలని మనం పరిగణలో తీసుకోవాలి కదా, అది డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి. ఆ డిపార్ట్మెంట్ అన్ని విచారించి వాళ్ళకి కావాల్సిన విధంగా శిక్షలు అయ్యి అమలు చేయడానికి ఆ డిపార్ట్మెంట్. ఐ డూ అగ్రీ. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ. సరే, వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారినో లేకపోతే వారి కుటుంబ సభ్యులనో లేకపోతే టీడీపీ పార్టీనో వ్యక్తిగతంగా దూషిస్తే అరెస్టులు ఏ విధంగా చేస్తున్నారో, లేకపోతే జనసేన వాళ్ళని దూషిస్తే అరెస్టులు ఏ విధంగా చేస్తున్నారో, టీడీపీ కార్యకర్తలు లేకపోతే జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు వైసీపీని లేకపోతే వైఎస్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించినప్పుడు అదే విధంగా అరెస్టులు చేస్తే ఇక్కడ సమన్యాయం ఉంది. తప్పు ఎవరు చేసినా భారతిరెడ్డి మీద తెలుగుదేశం కార్యకర్త ఆ చేబ్రోలు కిరణ్ కామెంట్ చేస్తే వెంటనే అరెస్ట్ చేశారా లేదా? వన్స్ ఇన్ ఏ మిలియన్ కదా అది. విజయశంకర్ గారు, ప్రభుత్వాలు ఆదర్శంగా ఉండాలి. అసలు ఇప్పుడు మనుషులు ఆదర్శంగా లేకపోవచ్చు, ప్రభుత్వాలు ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ఏంటి? ఉమ్మడికి సంబంధించిన ఒక వ్యవస్థ. ఇప్పుడు మనలో మనకి ఇప్పుడు మీ దగ్గర ఆస్తుందని నేను దాడి చేయొచ్చు, రామారావు గారు దాడి చేయొచ్చు, రామారావు గారికి ఆస్తుందని మన ఇద్దరం పోయి దాడి చేయొచ్చు. అందుకని ఈ దాడులు లేకుండా మన ప్రాణాలు కాపాడడానికి, మన మానాలు కాపాడడానికి, మన ఆస్తుల్ని పరిరక్షించడానికి, మనం బురదలో నడవకుండా మంచి రహదారిలో నడవడానికి, ఏదో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు వేసుకోవడానికి, లేకపోతే మనకు విద్యుత్ కాంతులు పంచడానికి, పోతే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అదే విధంగా మనం ఒక రాజ్యాంగం నిర్మించుకున్నాం, చట్టాలను రూపొందించుకున్నాం. మనిషిని లేకపోతే మనుషుల్లో ఇప్పుడు రామారావు గారి దగ్గర 1 లక్ష కోట్లు ఆస్తుందని చెప్పేసి మనం ఒక ముఠా గట్టి రాత్రి పోయి రామారావు గారిని ఏదో చేసి ఆస్తిని లాగేయాలని ప్రయత్నం చేస్తారు. అలా ఉండకూడదనే కదా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అంతే కదా. రోడ్లే అట్లాగే మనం ఏదో మహిళలు పోతున్నారు అని చెప్పేసి వాళ్ళని బలాత్కారం చేయడానికి కాదు కదా ఈ చట్టాలు ఇవన్నీ ఉండేది. అందుకే ఈ చట్టాలు రూపొందించుకుంది ప్రభుత్వం. ఒకటి కావాలనుకుంది అంటే మానవుడిలో అరిషడ్ వర్గాలు ఉంటాయి, కామ, క్రోధ, లోభ, మోహ, మత్సర్యాలు ఉంటాయి. కాబట్టి మానవుడు ఏదో క్షణంలో టెంప్ట్ అవుతాడు ఆస్తుల కోసమో, లేకపోతే ఇతరుల ప్రాణాలు తీయడం కోసమో, ఇతరుల మానాలు దోచుకోవడం కోసమో, ఇట్లా టెంప్ట్ అవుతాడు. ఆ టెంప్ట్ కాకుండా కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ఉండేది. అదే విధంగా శత్రు దేశాలు మన మీద దాడి చేయకుండా ఉండడానికి ఒక మిలిటరీ వ్యవస్థను రూపొందించుకున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని రూపొందించుకున్నాం, ఒక కరెన్సీని, లేకపోతే రైల్వేస్ ని, విమానయానాలు, ఓటర్ రేవులు ఇవన్నీ నిర్మించుకున్నాం. ఇవి ప్రభుత్వాలు. మరి ఆ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోలేవు కదా. వైనాట్ 175 అన్న తర్వాత ఫలితాలు తిరగబడి మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము ఏదైతే ప్రామిస్ చేసామో అది ప్రజలు నచ్చే కదా. ఆ రోజు వాళ్ళు చెప్పినవి రాసుకున్నాము, వాళ్ళు చెప్పినవి అమలు చేయకపోతే రేపు మమ్మల్ని పక్కన పెడతారు కదా.
అట్లని మేమేమో 1 year గా వస్తున్నా కూడా మా మీద తీవ్రంగా మా కార్యకర్తలు అయితేమి, జనసేన వాళ్ళు అయితేమి, బీజేపీ కార్యకర్తలు అయితేమి ఇంకా ఎప్పుడు చర్య తీసుకునేది అని చెప్పి చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషిని ఇంటర్నల్ గా వైసీపీ వాళ్ళు 4 గోడల మధ్య ఆయన పెద్ద మనిషి పట్టించుకోండి, ఇవన్నీ ఆయన కక్ష సాధింపులు ఇవన్నీ ఏముండవు అని చెప్పేసి ఒక ఉదాసీన వైఖరితోనే వాళ్ళు మా మీద రెచ్చిపోయి మీడియాలో కానీ ఇతరత్ర కానీ ఇటీవల వాళ్ళు కొంచెం స్పీడ్ పెంచారంటే చంద్రబాబు నాయుడు కక్షపూరితమైన మనిషి కాదు కాబట్టి పెంచారని చెప్పి మా ఈ కూటమి 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అనుకుంటున్నారు. అదే విధంగా వైసీపీ వాళ్ళు తటస్థపడినప్పుడు, మాకు ఎక్కడన్నా తటస్థపడినప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా మీరు కక్ష సాధించలేరు, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏం లేదు, మనసులో ఆయనకి ఏదో కోపం ఉంటే వెంటనే రాత్రికి రాత్రి వేసేయడం, 3rd డిగ్రీని ప్రయోగించడం, లేకపోతే ధూళిపాడ నరేంద్ర ఏంది, కొల్లు రవీంద్ర ఏంది, లేకపోతే రఘురామకృష్ణరాజు వాళ్ళ పార్టీ ఎంపీని గుండెల మీద కూర్చోబెట్టి చీకటి గదిలో కూర్చోబెట్టి ఎవరిన తీసుకొచ్చి ఆ పనులు చేయడం ఏంటి, ఇవన్నీ ఏంది. అట్లాగే పోతే మద్యం విషయానికి వస్తే ఆ కుంభకోణాలు ఏంది, ఇసుక ఏంది, రెడ్ స్టాండర్స్ ఏంది, నక్షత్ర ప్యాబేళ్లు ఏంది, లేకపోతే ఈ డొల్ల కంపెనీలు ఏంది, హవాలాలు ఏంది, అసలు ఇదంతా క్రిమినాలజీలో పీహెచ్డీలు చేసినట్టుగా ఉంది కానీ వాళ్ళు. లేకపోతే ఇవన్నీ ప్రజలు లోకేష్ బాబు దృష్టికి తెచ్చినప్పుడు ఆయన నోట్ చేసుకున్నాడు, మర్చిపోకుండా ఉండేదానికి. దానికి ఒక రెడ్ బుక్, దానికి ఒక రాజ్యాంగం అని నామకరణం చేశారు. పోతే ఇప్పుడు కూటమి రెడ్ బుక్ మీరు అన్నారు, రాజ్యాంగం అని వారు యాడ్ చేశారు. అంత రెడ్ బుక్ అంటే ప్రమాదకరమైన సమస్యలు ఇవన్నీ ప్రమాదకరమైన విషయాలు కాబట్టి రెడ్ బుక్ అన్నాం. అది నేను చెప్పేది. ఇవన్నీ ప్రమాదకరమైన అంటే ప్రజలకి ఇబ్బంది తలెత్తేవి, ప్రజల్ని ఇబ్బంది పెట్టినాయి కాబట్టి ఇది రెడ్ బుక్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. అందుకు తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టుకోలేదు మేము, రెడ్ బుక్ అంతే. అంటే రెడ్ బుక్ అంటే అత్యవసరంగా చూడాల్సినవి ప్రమాదకరమైన విషయాలు, పోతే సమస్య తీవ్రత ఉన్న విషయాలు. ఒకసారి రామారావు గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడి క్లోజ్ చేద్దాం. రామారావు గారు ఒకటే చెప్తున్నారు వాళ్ళు. అసలు సరే, లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలు జరిగేటప్పుడు రెడ్ బుక్ లో కొన్ని పేర్లు రాసుకున్నారు, లేకపోతే కొన్ని సంఘటనలు రాసుకున్నారు. అసలు ఈ అరెస్ట్ అయితే దానికి ఏమాత్రం సంబంధం లేదు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడానికి కూడా వీలు లేదంటూ చెప్పుకొస్తున్నారు అనలిస్ట్ గారు కావచ్చు, లేకపోతే విజయభాస్కర్ గారు కావచ్చు. మొన్న జరిగినటువంటి డిబేట్లో ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత తీవ్రమైనవిగా పరిగణించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి రాజకీయ కక్షకు అసలు ఎక్కడా సంబంధం లేదనేది వారు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒక అంశం అండి, అనలిస్ట్ గారు చెప్పిన దాంట్లో కూడా ఆత్మ సాక్షిగా ఆత్మ పరిశీలనగా మాట్లాడాలి. అట్లా విజయభాస్కర్ గారు కూడా నేను ప్రశ్నిస్తున్నా, ఇక్కడ మీ పార్టీ రంగు పసుపు, రెడ్ ఎక్కడ వచ్చిందో అర్థం కదా. రెడ్ అంటే నీకు రెడ్ బుక్ చూపించి లోకేష్ గారు మీటింగ్ లో ఏం చెప్పారు, ఈ రెడ్ బుక్ లో పొందుపరుస్తున్నా మీ సంగతి తేలుస్తా అని వార్నింగ్ ఇచ్చేటువంటి సంస్కృతి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో, లేకపోతే ఎన్నికల కమిషన్ నిబంధనలకు ఎక్కడైనా సరేది సరిపోతుందా? ఎక్కడన్నా ఈ రెడ్ బుక్ కానీ ఈ రాసుకొని కక్ష తీర్చుకుంటామనేటువంటి సరే రెడ్ బుక్ గురించి అయితే వారు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నది చేశారు కదా విజయభాస్కర్ గారు. వస్తున్నా విజయ్ గారు. రెండో విషయం, వీళ్ళు మొన్న మేము ఏదైతే 1 year అయిందని వీళ్ళు సంబరాలు పెట్టారు, మొదట్లోనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్క హామీని అమలు చేయలేదనేటువంటి విధానం మీద, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏమీ అమలు చేయకుండా మోసపూరితమైనటువంటి విధానంలో ఓట్లను రాబట్టో, లేకపోతే కొల్లగొట్టో, లేకపోతే ఈవీఎంలో కూడా 2 లక్షలకు పైగా ఓట్లు, పోలింగ్ ఓట్లకు లెక్కింపు ఓట్లకు తేడాను, రకరకాల అనుమానాలు ఉన్నాయి. మరి ఏదైతేనేమి వీళ్ళు వచ్చి 1 year అయింది కాబట్టి వీళ్ళు వెన్నుపోటు పొడిచారనేటువంటి ఆలోచన ప్రజలను ఒక వెన్నుపోటు దినం ఏర్పాటు చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి విజయవంతం చేశారు వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమాన్ని. దీంతో వీళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తి కాసు కూర్చున్నారండి. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈ రోజు కాదు కదండి, 18 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి అతి సన్నిహితంగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు, లేకపోతే ఇంకొకరికి ఉన్నారు, అందరికి ఉన్నారు. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, లేకపోతే ఈ దేశ అభివృద్ధి కోసం రకరకాల పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి, అందరికి సన్నిహితుడే. కానీ గత కొంతకాలంగా సాక్షిలో పనిచేస్తున్నటువంటి నెపంతో కొన్ని విషయాలను నేరుగా ఏదైతే చూపిస్తున్నటువంటి కక్షతోటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి రైతుల దొంగ ఉద్యమం ఏదైతే చేస్తారో అదే విధంగా ఈ రోజు ఆర్గనైజ్డ్ యాజిటేషన్స్ చేస్తున్నారండి. ఇక్కడ క్లియర్ ఇది. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తీసుకున్నారు. నేనేమంటున్నానంటే కొమ్మినేని శ్రీనివాసరావు చేసినటువంటి పాపం ఏంటి, తప్పేంటి? ఆ లైవ్ డిబేట్ లో కూర్చోవడమా? ఇప్పుడు మనం కూడా కూర్చున్నామండి. మొన్న ఈ మధ్యనే నేను కూడా ఒక డిబేట్ లో వీళ్ళ నాయకుడు ఏదో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ అంట, మోకా ఆనంద్ సాగర్, అతని పేరు చెప్తున్నా,
అతను విపరీతంగా డిబేట్ లో విపరీతంగా ఇది ఆవేశం వచ్చి ఆ బీపీ పెరిగిందేమో కానీ ఆ బూతులకు ఎత్తుకున్నాడు, చంపేస్తామని కూడా మాట్లాడాడు. అంటే ఇప్పుడు దీంట్లో ఆ టీవీలో పాల్గొన్నటువంటి యాంకర్ ను కూడా అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఖండించలేదనేది ఖండించారండి. నేను చెప్తున్నా వినండి ఒక మాట విజయ్ గారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇటువంటి విషయాలు అవసరం లేదు, ఖండించాలనేది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం అండి. అట్లా కాదండి, అట్లా కాదు రామారావు గారు. ఒక్క విషయం రామారావు గారు ఒక్క విషయం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అంటే నేనేం చెప్తున్నానంటే, డిబేట్ నిర్వహించేటువంటి వ్యక్తి ఒక స్థాయి వరకు ఎదుటి వాళ్ళ విమర్శలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోకపోవచ్చు, సరే పార్టీల పరంగా విమర్శలు చేసుకుంటున్నారు అనుకోవచ్చు. వ్యక్తిగతంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు ఆ భాషను ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఆ డిబేట్ ని హోస్ట్ చేసేటువంటి యాంకర్కు ఉంటుంది. ఆ బాధ్యత ఖచ్చితంగా యాంకర్ తీసుకోవాలి. నేను ఇప్పుడు మీ పార్టీ విధానాలు మీరు చెప్తున్నప్పుడు నేను ఖండించాల్సిన అవసరము నాకు లేదు. కాకపోతే మీరు ఏదైనా బూతులు మాట్లాడుతున్నప్పుడో లేకపోతే ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననం చేస్తున్నప్పుడో, లేదండి ఇట్లా కాదండి రామారావు గారు ఇలా మాట్లాడకూడదని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నా పైన ఉంటుంది. అది డిబేట్ నిర్వహించేటువంటి వ్యక్తి బాధ్యత అవునంటారా కాదంటారా? ఇప్పుడు విజయ్ భాస్కర్ గారు మిమ్మల్ని ఏదైనా బూతులు తిడుతుంటే నేను సైలెంట్ గా సరే మీ ఇష్టం నేనేం చేస్తాను కూర్చుంటే కరెక్ట్ కాదు కదా అనేది నా అభిప్రాయం. ఇది రోజువారీ అంశం కాదు. విజయ్ భాస్కర్ గారు మనం అట్లా అనలేము. నేనేమంటున్నానంటే ఇట్లా అసందర్భంగా ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఖండించాల్సినటువంటి మాట వస్తే దీన్ని ఆయన ఖండించారు, క్షమాపణ కూడా అడిగాడండి. సాక్షిలో నేను చూశాను. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇక్కడ. ఆయన కృష్ణరాజు క్షమాపణ అడిగారు, అట్లాగే సాక్షి యాజమాన్యం అడిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది వ్యాఖ్యలన్నింటిని కూడా. దీని మీద కేవలం ఇక్కడ ఈ ఎపిసోడ్ ని రాజకీయం చేయాలి, ఈ ఎపిసోడ్ ని డైవర్షన్ పాలిటిక్స్ కు వాడుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో ఇది చంద్రబాబు గారి మార్కు రాజకీయం అండి. ఆయన రాజకీయాలు ఏ విధంగా ఉంటే మనం చూస్తున్నాం కదా, ఒక 25 years 40 years గా కదండి. నేను ఒకటి చెప్తున్నా వినండి, ఆయన చెప్పేదానికి చేసేదానికి తేడా ఉండదు. ఆయన అంటాడు పోలింగ్ మేనేజ్మెంట్ అంటాడు, కొత్త కొత్త పదాలండి ఆయన తీసుకొచ్చేటటువంటి రాజకీయాల్లో. ఏదైతే రాజ్యాంగబద్ధంగా కానీ లేకపోతే ఆయన అనొచ్చు కదండి, వాళ్ళ కుమారుడు ఏదైతే రెడ్ బుక్ పెట్టాడు ఆయన అది తప్పురా నాయన, నేను సీనియర్ అని చెప్తున్నాను, 40 years ఇండస్ట్రీ, ఇటువంటి మాటలు మనం మాట్లాడకూడదు, ఇటువంటి వ్యాఖ్యలు మనం మాట్లాడకూడదు. ఈ మధ్య చూసాము కొన్నిట్లో భారతి మేడం సాక్షి టీవీ వచ్చిందా అని మాట్లాడి ఆ టీవీ రిపోర్టర్ అన్నాడు, భారతి మేడం ఏంటి ఈ మధ్య ఆఫీస్కి వచ్చిపోయిందంట, ఈయనకు అవసరం అండి అది. అట్లాగే ఇంకా కొన్ని అంశాలు డెఫినెట్ గా నేను అదే అంటున్నాను రామారావు గారు. ఐదర్ భువనేశ్వరి గారి గురించి మాట్లాడినా భారతి గారి గురించి మాట్లాడినా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు ఇన్వాల్వ్ చేయడమే తప్పు. మాట్లాడాడంటే ఆ మహానాడు వేదికగా ఆ తాడేపల్లి కొంపకపోతే వైసీపీ కార్యకర్తలకు కూడా అపాయింట్మెంట్ లేదంట, అదంట ఇదంట మాట్లాడుతున్నాడు. కొంప ఏంటండి? ఇప్పుడు అన్ని వైపులా ఉన్నాయి. నేనేమన్నానంటే లోకేష్ అనేటువంటి వ్యక్తి ఒక బాధ్యత ప్రభుత్వం మంత్రి అని, మేము భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ నాన్న కుతూహల పడుతున్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే దానికి అసలు వైరుధ్యంగా ప్రజలు ఎలా ఆలోచిస్తారనేటువంటిది కూడా వీళ్ళు కోల్పోయి సహనం కోల్పోయారండి. నేను అన్నదానికి అనలిస్ట్ గారు ఇందాక మస్తాన్ రావు గారు చెప్పింది నేను ఇప్పుడు కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఇదే సంస్కృతి కొనసాగితే భవిష్యత్తులో వీళ్ళు చేసే అరాచకాలకు, వీళ్ళు చేసే దొంగ కేసులకు, వీళ్ళు పెట్టే అబద్ధపు కేసులకు జైలు పట్టవని చెప్తున్నాం. ఇది బహిరంగంగా చెప్తున్నాం. ఎందుకంటే మేమేం దాచుకోవట్లేదు, దొంగచాటు రాజకీయం మేము చేయమండి అంటే బహిరంగంగానే వార్నింగ్ ఇస్తున్నారు. మేము కూడా ఇదే కక్షపూరిత ఇదే అట్లా కాదు పాలిటిక్స్ నడుపుతుంది. లేదు రామారావు గారు, అంటే ఇంకా మీరు కూడా బహిరంగంగా ఈ విధంగా చెప్తే ఇంకా అసలు ప్రజాస్వామ్యానికి విలువేముంటుందండి? కాదండి, ఇదే విధంగా కొనసాగితే అంటున్నా, వాళ్ళ పాట మేము కూడా కొనసాగిస్తే ఇక్కడ జైలు పట్టవని చెప్తున్నా. నేను అంటుంది నిజమే కదా. మరి ఇదే విధానం కొనసాగిస్తే ఏందండి అసలు ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఏంటి? అసలు ప్రతిపక్షం గాని విమర్శకులు గాని ఏదన్నా మేధావులు గాని ఏదైనా సలహాలు తీసుకునే దానికి గాని సంప్రదింపులకు గాని ఆలోచిస్తున్నారా? ప్రతి ఒక్కరి మీద కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం, జైలు పంపించడం. ఎంతమందిని పంపిస్తారు జైలుకి? నేను అర్థం కావట్లేదు నాకేమి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇట్లాంటి అత్యధిక పరిస్థితి వీళ్ళు ఎన్డీఏ కూటమిని కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి నడుపుతున్నారు. కానీ అదే కనుక కేంద్రంలో పారదర్శక ప్రభుత్వం కనుక ఇంకోటి ఉంటే ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు ఉన్నాయి కదండి. క్లియర్ గా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా లేదా? రోజుకొక అరెస్ట్ మీరు చూస్తానే ఉన్నారు. వాళ్ళే చెప్పారు కదా, మాచర్ల మాజీ ఎమ్మెల్యే విషయం మాట్లాడారు వీళ్ళే. అందరినీ చాలా మందిని అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ దళిత ఏదైతే ఎంపీగా ఉన్నాడంటే అతని మీద కుట్రలు పన్ని వాళ్ళ ఇంటి మీద దాడికి పోయి మళ్ళీ ఆయన్నే జైల్లో పెట్టించి కేసులు పెట్టించి ఏంటండి ఇది విధానము? ఎక్కడికి వెళ్తున్నాం మనము? ఇదే విధానం కొనసాగితే, ఇదే విధానం రేపు పొద్దున వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనుక మనం రిఫ్లెక్షన్ కనుక తీసుకుంటే, ఇదే విధానం వైసీపీ నాయకుల కార్యకర్తలు తీసుకుంటే జైలు పడతాయో చెప్పమని అడుగుతున్నా నేను ఓపెన్ గానే. నేనేమంటున్నానంటే
ఎక్కడో చోట దీనికి స్టాప్ పడాలి కదా, ఆ పడకుండా ఇంకా పెంచుకుంటున్నారు. ఎందుకు పెంచుతున్నారు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వల్లభనేని వంశీ అంశం కూడా చూసాం మనం, ఎంత కక్షపూరితంగా అతన్ని ఆ రోజుల్లో ఆయన చిన్న ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా ఉన్నాడని ఆయన మీద కొడాలి నాని మీద లోకేష్ గారే కదండి పొగబెట్టి బయటికి నెట్టింది. ఇటువంటి రాజకీయాలన్నీ ఉన్నాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మనం చూసాం. కొంతకాలం ఎన్టీఆర్ ఫోటో లేకుండా రాజకీయాలు నడిపారు, మళ్ళీ ఎన్టీఆర్దే ఈ పార్టీ అని చెప్తారు. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారండి. వాళ్ళ స్వార్థపూరితమైన రాజకీయాల కోసం ఎన్నో మేనేజ్మెంట్ పాలిటిక్స్ నడుపుతున్నారు. 3 పార్టీలు 36 పార్టీలను కలుపుకోమన్నాడు, మేము కాదంటలా. ప్రజాస్వామ్యంగా బాధ్యతాయుతంగా పనిచేయండి. ఫైనల్ కామెంట్స్ ఏంటి కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అరెస్ట్ల విషయంలో? మంత్రులు అంటున్నారు, పవన్ కళ్యాణ్ ఒక 5, వీళ్ళు ఒక 15, 20, 30 తీసుకోమనండి, మనం ఏం చేస్తాం? ఓకే అంటే రామారావు గారు ఫైనల్ గా కూటమి ప్రభుత్వానికి అరెస్ట్ల విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు వైసీపీ పార్టీ అనేది చెప్పండి. ఇక్కడ నియంతృత్వ ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నారండి వీళ్ళు. గతంలో కూడా దీనికి ఒక సన్ రైజ్ కంట్రీ అని చెప్పి రాజు యువరాజుల్లాగా నియంత్రిత విధానాలకు పోవాలనేటువంటి ఆలోచన విధానంతో రెడ్ బుక్ రాసుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మేము క్లియర్ గా అంటున్నాం. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని విస్మరించారు. ఖచ్చితంగా దాన్ని డివేట్ అవుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మీ పాలన లేదు, ఏదైతే చట్టబద్ధంగా మీ పరిపాలన జరగట్లేదు, మీ యొక్క అధికార చలామణి చట్ట విరుద్ధంగా, ఏదైతే లైసెన్స్డ్ గూండాల మాదిరిగా పోలీసులు తెనాల్లో ఎట్లా అండి, అది మరి ఎంత దారుణమైనటువంటి విషయం అండి. యువకుల్ని కొట్టేటటువంటి హక్కు పోలీసులకు లేదు, ఇది అందరికి తెలిసిందే. కోర్టులో శిక్షించండి. మీరు వాళ్ళ మీద రకరకాల నెపాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బాధితులను పరామర్శిస్తే దాన్ని కూడా ట్రోల్ చేశారు కదండి. వీళ్ళంతా కూడా విమర్శించారు. హోంమంత్రి కానించి మంత్రులు అందరూ కూడా, లోకేష్ దగ్గర నుంచి అందరూ. ఇది ధర్మం కాదు, ధర్మ పరిపాలన కాదు, న్యాయమైనటువంటి పరిపాలన కాదు. ఇది సమతుల్యత దెబ్బతిన్నటువంటి అంశము. మీరు మళ్ళా మనువాదం వైపు, నియంతృత్వం వైపు అడుగులు వేస్తున్నారు. దీన్ని ప్రజలు విశ్వసించరు. ప్రజలు తిరగబడి మిమ్మల్ని ఖచ్చితంగా అధపాతాళానికి తొక్కడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఇక ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో చెల్లు చీటీ తప్పితే మరొకటి లేదు. తెలుగుదేశం పార్టీకి అంతిమ అడిగలు దాపురించాయి. చంద్రబాబు నాయుడు వయసు కూడా మీరిపోయిన ఆయనతోటే ఈ పార్టీ ఈ పీరియడ్ తోటే అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది, తెలుసుకోమని నేను కోరుతా ఉన్నాను. ఫైనల్ గా విజయభాస్కర్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? వాళ్ళు చెప్పేటువంటి కక్షపూరిత రాజకీయాలకు మీ ఆన్సర్ ఏంటి? అసలు ఈ అరెస్టులకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఫైనల్ గా. ఎందుకంటే ఇదే కొనసాగితే భవిష్యత్తులో జైలు కూడా పట్టమంటున్నది రామారావు గారు చెప్తున్నారు ఓపెన్ గా. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ కామెంట్స్. వాళ్ళు వైనాట్ 175 అని కూడా వాళ్లే చెప్పింది. తర్వాత రిజల్ట్ ఏమైంది మీరు చూశారు. సరే అది వేర్లేండి, రాజకీయాల్లో ఎవరికైనా ఆశలు ఉంటాయి అవన్నీ, అది వేర్లు. రామారావు గారు చివరిలో చంద్రబాబు నాయుడు వయసును గురించి ప్రస్తావించాడు. మొరార్జీ దేశాయ్ విశాల భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఏజ్ ఎంత తెలుసా? అదేవిధంగా ఎంతమంది ప్రముఖులు దేశ విదేశాల్లో రాజకీయాల్లో యువ రక్తంతో పాటు కావాల్సిన అనుభవం ఉన్నవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు కావాలి. ఈ టాపిక్ గురించి నిన్న ఏదో సోషల్ మీడియాలో చాలా చూశాను. వాళ్ళు ఈ కుర్రవాళ్ళు ఈ మధ్య అన్ని పార్టీల్లో ఉన్నారు. వాళ్ళు చరిత్రని తెలుసుకోరు. రాజకీయ పేపర్లు చదివి ఉండరు. అంతకు ముందు విద్యార్థి దశ నుంచే పేపర్లు చదివే అలవాటు ఉండదు. పోతే వాళ్ళు ఏదో డబ్బు సంపాదించిన తర్వాత పుష్కలంగా సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. వచ్చి ఆడావుడిగా వాళ్ళకి పెద్ద మిడిమిడి విజ్ఞానం ఉంటుంది. పూర్తి స్థాయి రాజకీయ అనుభవాలు ఉండవు, చరిత్ర పట్ల అవగాహన ఉండదు. పోతే వయసు ముఖ్యంగా చాణక్యుడు ఆ రోజు చంద్రగుప్త మౌర్యుని తయారు చేసిన రోజు చాణక్యుడి వయసు అంతా. లేకపోతే విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్య స్థాపన చేయడానికి హరిహర బుక్కరాయ సోదరులకి సలహా ఇచ్చి రాజ్య స్థాపన చేసినప్పుడు అట్లాగే దేవాంశం కూడా తెచ్చుకుంటారు కానీ నేను దానికి అభ్యంతరం కాదు. మీకు చాలా తెచ్చుకోవాలి కానీ కుటుంబ పాలన అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి సరే టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ విజయభాస్కర్ గారు మీరు కంక్లూడ్ చేసేయండి, అనవసర విషయాలు వద్దులేండి. ఈ అంశం గురించి పర్టికులర్ గా కక్షపూరిత రాజకీయాలు అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి మీ ఆన్సర్ ఏంటో చెప్పేసి క్లోజ్ చేసేద్దాం, టైం అయింది. ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ సభ నిర్ణయించినటువంటి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి
మా ముఖ్యమంత్రులు మంత్రులు అంతా ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాలు నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు. ఇది ప్రజాప్రభుత్వం, మా కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. మా నాయకుడిని కూటమి నాయకుడైనటువంటి కూటమి రసాలది చంద్రబాబు నాయుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. అసలు మనకి రిజల్ట్ ఇచ్చిందే వీళ్ళందరూ చేసిన దోపిడీలు, దౌర్జన్యాలు, మారణకాండలు, హత్య రాజకీయాలు. వీళ్ళందరూ ఇంకా బయట తిరుగుతున్నారు. ఏంటి వీళ్ళందరూ లోపలేదని అడుగుతుంటే నేను వ్యక్తిగతంగా మొన్నగా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కక్ష సాధింపులకు పోను, చట్టం తన పని తాను చేసుకుపోతున్నాయి, చట్టం ప్రకారమే మేము వ్యవహరించడానికి కక్షపూర్త రాజకీయాలు మా కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. 2014-19 మధ్య విజయభాస్కర్ గారు మీకు గుర్తుందో లేదు, 23 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగానికి రైట్ సరే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డిబేట్ మళ్ళీ పక్కదో పడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయభాస్కర్ గారు, అదేవిధంగా బొట్ల రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మస్తాన్ రావు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా కూటమి ప్రభుత్వం అయితే కక్షపూరిత రాజకీయాలు చేస్తోంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా చేసినటువంటి అరెస్ట్లే అంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మేము పూర్తిగా రాజ్యాంగబద్ధంగానే పరిపాలిస్తున్నాం, తప్పు ఎవరు చేసినా కానీ వాళ్ళు శిక్షార్హులే అంటూ కూటమి నేతలు చెప్తున్నారు. చూద్దాం ఇక భవిష్యత్తులో ఈ అరెస్టులు ఎంతవరకు వెళ్తాయి, మరింత మంది అరెస్టులు అవ్వబోతున్నాయి, అవన్నీ కూడా సమీప భవిష్యత్తులో చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.